హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగు. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ వస్తుంది. అండ్ అలాగే ఇది నార్మల్గా మెజర్మెంట్స్తో కాకుండా నార్మల్ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్. ఫస్ట్ అయితే లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ లైనింగ్ని తీసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఓపెన్ సైడ్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలి. అండ్ అలాగే క్లోజ్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్కి ఉండేలా ఫోల్డింగ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ సైడ్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోయిన ఒక బ్లౌజ్ని తీసుకోండి. నార్మల్ బ్లౌజ్ అయినా పర్వాలేదు. తీసుకొని దాన్ని ఈ విధంగా సాగతీయకుండా నెక్ అది కూడా సమానంగా వచ్చేటట్లు చూసుకొని ఇలా పరుచుకోవాలి. దీనికి ఇప్పుడు చెస్ట్ లూజ్ మెజర్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ క్రింద నుంచి ఇలా బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నా బ్లౌజ్కి 17 ఇంచెస్ వచ్చింది. అండ్ అలాగే బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉందో కూడా మెజర్ చేసుకోవాలి. నా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము లూజ్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి బ్లౌజ్ క్రింద వరకు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. అండ్ అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మెజర్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి సైడ్ స్టిచ్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 7.5 వచ్చింది నాది ఆర్మ్ హోల్ రౌండ్. సో హాఫ్ 7.5 వస్తుందంటే టోటల్ 15 ఇంచెస్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్కి ఇలా మనం ఓపెన్ సైడ్స్ మన వైపుకి పెట్టి ఫోల్డ్ చేసుకున్నాం కదా లైనింగ్ని, దీనిపైన ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసిన తర్వాత ఈ ఓపెన్ సైడ్స్ కూడా సమానంగా లేవండి నేను ఫోల్డింగ్ వేసింది. సో దానికి కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు అక్కడ కట్ చేసేస్తాను అనమాట అక్కడ వరకుని. ఇప్పుడు నడుము దగ్గర ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ లూజు 17 ఇంచెస్ కదా మెజర్ చేశాను. సో 17లో హాఫ్ మార్క్ చేసుకోవాలి. 17లో హాఫ్ వచ్చేసి 8.5 కదా, 8.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే నడుము లూజ్ వచ్చేసి 15 ఇంచెస్ కదా మెజర్ చేశాను. సో 15లో హాఫ్ 7.5కి మార్క్ చేయాలి. అండ్ అలాగే బ్యాక్ డాట్స్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెడుతున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కలిపి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మరో లైన్ డ్రా చేసుకోవాలి. నేను ఇది ఖర్చు 2 ఇంచెస్ పెడుతున్నాను కదండి, ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు, లేదా అంత ఖర్చు వద్దు అనుకుంటే కూడా తగ్గించేసుకోవచ్చు. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ కదా మెజర్ చేశాను ఆది బ్లౌజ్ది. అయితే 13 ఇంచెస్ నాకు కొంచెం పొట్టిగా అనిపించింది, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 13.5 పెట్టుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5కి ఇలా మార్క్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా ఇంకొక 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ లైన్ ఎందుకంటే షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకోవడానికి. మీరు గమనిస్తే నేను కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. టోటల్గా బ్లౌజ్ లెంత్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎలా మెజర్ చేసుకోవాలంటే బ్యాక్ షోల్డర్ లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకొని అందులో హాఫ్కి మార్క్ చేసుకోవాలండి. నాది షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. సో 14లో హాఫ్ 7కి మార్క్ చేశాను. అండ్ అలాగే షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలి. సో ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసి ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గరికి ఆర్మ్ హోల్ రౌండ్ సరిపోతుందో లేదో కరెక్ట్గా చూసుకోవాలి. నేను బ్లౌజ్కి మెజర్ చేశాను కదా, అది 7.5 వచ్చింది కదా ఒకవైపుకి.
ఇది కూడా 7.5కి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 4 ఇంచెస్ పెడుతున్నానండి నేను. అండ్ అలాగే నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెడుతున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం డీప్గా కూడా పెట్టుకోవచ్చండి. ఇది నేను 3.5 పెట్టాను కదా, 4 కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే నెక్ వెడల్పు కూడా మీకు కొంచెం బ్రాడ్గా కావాలి బోట్ నెక్ అనుకుంటే 4.5 అలా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ అండ్ నెక్ లెంత్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసి ఇలా బాక్స్ డ్రా చేశాను. బాక్స్ డ్రా చేసిన తర్వాత ఈ బాక్స్లో కార్నర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా బోట్ నెక్ షేపు డ్రా చేసుకోవాలి. నెక్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్ సైడు ఒక 1/2 ఇంచ్ డౌన్కి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావడం కోసం ఇలా ఒక స్లోప్ డ్రా చేసుకోవాలి. సో మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసేద్దాం. అయితే ఈ బ్లౌజ్ మార్క్ చేసేటప్పుడు షోల్డర్ మార్క్ చేసినప్పుడు నా బ్యాక్ షోల్డర్ మెజర్మెంట్ని బట్టి అందులో 7 ఇంచెస్కి మార్క్ చేశాను. మీరు కూడా మీ బ్యాక్ షోల్డర్ ఎంతైతే ఉంటుందో అందులో 1/2కి మార్క్ చేసుకోండి. ఒకవేళ షోల్డర్ మెజర్ చేసుకోవడం తెలియకపోతే చెస్ట్ లూజ్ని బట్టి కూడా షోల్డర్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవచ్చండి. సో నాది 34 ఇంచెస్ కాబట్టి 7 ఇంచెస్ షోల్డర్ విడ్త్ సరిపోతుందండి. ఒకవేళ 30, 28 అలా ఉంటే చెస్ట్ లూజు 6.5 అయితే సరిపోతుంది షోల్డర్ విడ్త్. అండ్ అలాగే 38, 40 అలా ఉంటే లూజు 7.5, 8 అలా పెట్టుకోవాలండి. ఒకవేళ మెజర్ చేసుకోవడం తెలిస్తే మీ షోల్డర్ విడ్త్ని మెజర్ చేసుకొని అందులో 1/2 పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనండి, కట్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్ అయితే ఇలా వస్తుంది, బ్యాక్ ఓపెన్ కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్కి ఈక్వల్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మీ హ్యాండ్ లూజ్కి సరిపోతే ఓకే అండి. సరిపోదు అనుకుంటే ఇలా ఫోల్డింగ్ తీసి కొంచెం పక్కకి వేసుకోండి. అంటే ఒకవైపు క్లాత్ తక్కువ వస్తుంది అనమాట. ఇది టోటల్ 4 లేయర్స్ ఉంటుంది కదా, 2 లేయర్స్ క్లాత్ తక్కువ వస్తుంది. అప్పుడు అక్కడ మనం 2 పీసెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే 4 పీసెస్ అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇలా అయితే సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ మెజర్ చేసుకోవాలి. నాది హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 వచ్చింది. అయితే నేను కింద ఫోల్డింగ్ కోసం అండ్ అలాగే పైన స్టిచ్ కోసం కూడా ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 5.5కి మార్క్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ 5.5కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ కోసం 3 ఇంచెస్కి ఓపెన్ సైడ్స్ వచ్చిన వైపు 3 ఇంచెస్కి మార్క్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత మిడిల్ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఒకవైపు 7.5 ఇంచెస్ కదా, సో 7.5కి మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మెజర్ చేసుకోవాలండి. హ్యాండ్ చివర లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఒకవైపు వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. సో 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ దగ్గరికి ఇలా లైన్ కలిపేసుకోవాలి. కలిపేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని అది కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసేద్దాం. ఇలా హ్యాండ్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ వచ్చేసి పీస్ తక్కువ వచ్చింది కదా, ఆ పీస్ని కూడా మనం ఇప్పుడు కట్ చేసేసుకొని ఒక 2 పీసెస్ని ఇలా కట్ చేసి ఇలా హ్యాండ్కి మధ్యలో పెట్టేసి కింద లేయర్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. సో ఈ పీసెస్ని మనం స్టిచ్ చేసేటప్పుడు అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో ఇలా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసి హ్యాండ్కి ఒకవైపు లోతు కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వస్తుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని లోతు డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అక్కడ మనకు తెలియడం కోసం చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. సో హ్యాండ్ ఈ విధంగా వస్తుంది.
సో హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మిగిలిన లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. అయితే ఈసారి మాత్రం ఓపెన్ సైడ్స్ వచ్చేసి మన ఆపోజిట్ సైడ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఏమీ రాదు, అందుకోసం ఓపెన్ సైడ్స్ ఆపోజిట్ సైడ్ వచ్చి క్లోజ్ సైడ్ మాత్రం మన వైపుకు ఉండేలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫస్ట్ వేసిన ఫోల్డింగ్ని రివర్స్ చేయాలి, అంతేనండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. అయితే సైడ్ మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ ఉండేలా మార్క్ చేసుకొని మిగతాదంతా సేమ్ మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అయితే నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి ఈక్వల్గానే మార్క్ చేస్తానండి. ఒకవేళ మీరు ఇంకా కొంచెం డీప్గా కావాలి అనుకుంటే కూడా డీప్గా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే సేమ్ పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలండి. బ్యాక్ ఆర్మ్ హోల్ రౌండ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేపు డ్రా చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసిన తర్వాత బ్లౌజ్ లెంత్, ఫ్రంట్ పార్ట్ లెంత్ ఉండింది కదా, లెంత్ దగ్గర కింద ఒక 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని కొంచెం షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా షేప్ డ్రా చేసిన తర్వాత మిడిల్ నుంచి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మిడిల్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 4 ఇంచెస్ లెంత్కి ఇంకొక మార్క్ చేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి నా బ్లౌజ్ లెంత్ 13.5 ఇంచెసే కాబట్టి 4 ఇంచెస్ లైన్ పెట్టానండి. ఒకవేళ మీది 14.5, 15 అలా ఉంటే కనుక 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు లైన్ లెంత్. ఇలా 4 ఇంచెస్ లైన్కి అటువైపు 1 ఇంచ్కి ఇటువైపు 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లో లైన్కి ఇలా స్ట్రైట్ లైన్స్ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ మిడిల్కి మార్క్ చేసుకొని కింద నుంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కొంచెం గ్యాప్లో ఇంకొక లైన్ డ్రా చేయాలన్నమాట. ఇలా ఎందుకు అంటే ఆ మధ్యలో పీస్ కట్ చేసేస్తే అప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ముడతలు అవి రాకుండా ఉంటుంది, అందుకోసం అక్కడ అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసిన విధంగా కట్ చేసేద్దాం. ఇప్పుడు మిడిల్లో కోన్ షేప్లో ఉంది కదా, ఆ పీస్ని కట్ చేసి తీసేయాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర మనం స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసాం కదా, సెంటర్లో పీస్ని కూడా కట్ చేసి తీసేయాలి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. అయితే మనం మార్క్ చేసిన దగ్గర తెలియడం కోసం ఇలా ఇలా ఫోల్డ్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ని పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే కట్ చేయాలండి. అయితే కట్ చేసేటప్పుడు లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి, సేఫ్ సైడ్ అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉంచుకున్న తర్వాత మనం అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. తర్వాత నేను లైనింగ్ని ఎలా అయితే ఫోల్డింగ్ వేసానో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే వేసానండి. క్లోజ్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను, అండ్ అలాగే ఓపెన్ సైడ్స్ బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్కి ఫోల్డ్ చేయడానికి అనమాట పీస్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నేనైతే 2 ఇంచెస్ విడ్త్ పెడుతున్నానండి. ఫస్ట్ క్లాత్ని ఇలా లైనింగ్ పీస్ని స్ట్రైట్గా కట్ చేసేసుకొని దానికి బ్యాక్ పార్ట్ లూజ్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకున్నాను. బ్యాక్ పార్ట్ లూజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టి 2 ఇంచెస్ వెడల్పు పెట్టేసి పీస్ని కట్ చేసేస్తున్నాను. కింద ఫోల్డింగ్ కోసం అనమాట, నడుము దగ్గర వస్తుంది కదా దానికోసం. అండ్ అలాగే ఫ్రంట్కి కూడా సేమ్ ఇలానే ఇంకో పీస్ని కట్ చేసేస్తున్నాను.
ఇలా 2 పీసెస్ని కట్ చేసిన తర్వాత ఇది బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఉక్సులు కాజాల కోసం బెల్ట్లకి క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ లెంత్ నెక్ కట్ చేసిన తర్వాత ఇంకా లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. 11 ఇంచెస్ ఉంది కదా, సో లైనింగ్ పీస్ని తీసుకొని 11 ఇంచెస్ కన్నా కొంచెం సేఫ్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 12 ఇంచెస్కి కట్ చేస్తున్నాను. అయితే కాజాల బెల్ట్కి వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పు ఉండాలండి. 2 ఇంచెస్ వెడల్పు పెట్టుకొని పీస్ కట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఉక్సుల బెల్ట్కి అయితే 1.5 ఇంచ్ విడ్త్ అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను కాజాల బెల్ట్కి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఉక్సుల బెల్ట్కి కూడా సేమ్ లెంత్, కాకపోతే వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టి సేమ్ ఇలానే ఒక పీస్ కట్ చేసేస్తాను. అంతేనండి. ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, సో మిస్ అవ్వకుండా చూడండి. నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ పోట్లీ బటన్స్ పెడతాను అండ్ అలాగే పైపింగ్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తానండి, సో మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియోను కూడా చూడండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.